హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే కొత్తగా ఇల్లు మారినాము, పిల్లల్ని కూడా కొత్తగా స్కూల్లో వేసినాము. వాళ్ళకి అన్ని కొత్తవి అనేసి తీసుకున్నాము. ఇక్కడ క్యారీ బ్యాగ్స్ కూడా చూస్తున్నాను. మీ పిల్లలు ఎలాంటి క్యారీ బ్యాగ్స్ తీసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే టవల్స్ కూడా, నాప్కిన్స్ కూడా తీసుకొచ్చిండే వాళ్ళ డాడీ. ఇంకా బాస్కెట్స్, బాటిల్స్ కొత్త స్కూల్కి అనగానే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనగానే అన్ని కొత్తగా తెస్తాం కదా. ఇక్కడ మా పిల్లలు కూడా అట్లనే ఫస్టే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. కొత్త ఇంట్లో కొత్త స్కూలు. ఇది నాకైతే స్పెషల్ డే, అందుకే వ్లాగ్ అయితే తీస్తున్నాను. స్పెషల్ వ్లాగ్ అనుకోవచ్చు. నాకు మాత్రం ఇందులో అయితే ఎట్లా నేను మా పిల్లల్ని మేనేజ్ చేసుకోగలుగుతాను. వాళ్ళ స్కూల్ టైమింగ్స్ అయితే 7:30కి, 8:30కి అయితే ప్రేయర్ అయిపోతుంది. 9కి నుంచి స్కూల్ టైమింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ 8:30కి ప్రేయర్ కాబట్టి వాళ్ళ స్కూల్ దూరం కాబట్టి ఫస్ట్ మా దగ్గర నుంచే బస్సు అయితే 40 బస్సులు అయితే ఉన్నాయండి. అవి అంటే ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయో నాకు తెలీదు. మేము ఉన్న దగ్గర అయితే ఫస్ట్ మా పిల్లలు స్టాపే. ఇంకా స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9:30, 8:30 to 3:40. కాకపోతే మా పిల్లలు వచ్చేసరికి 4:40 అవుతుందని చెప్పారు. ఎందుకంటే లాస్ట్ స్టాప్ మాదే, ఫస్ట్ స్టాప్ మాదే మార్నింగ్. ఈవినింగ్ అయితే లాస్ట్ స్టాప్ మాదే కాబట్టి అందుకని పిల్లలకైతే నేను టిఫిన్ చేస్తున్నాను. ఈజీగా అయిపోయే టిఫిన్ ఏంటంటే నేనైతే పొంగనాలే అని చెప్తాను. మనం దాని దగ్గర ఒకసారి వేసినామనుకో అది ఆటోమేటిక్గా మనం చూడని అవసరం లేదు. స్లిమ్లో పెట్టేసి మనం ఇటు వంట చేసుకోవచ్చు, ఇటు అవి కూడా చేసుకోవచ్చు. దాని దగ్గర టిఫిన్ దగ్గర అయితే టైం అయితే ఎక్కువ పట్టదు. అదే మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని 2-3 పచ్చిమిర్చి తీసుకొని క్యారెట్ తురిమి వేసుకోవాలి. పిల్లలకి హెల్తీ కాబట్టి నేనైతే ఇట్లా వేసుకున్నాను. మామూలుగా దోశ బ్యాటర్ తోటి వేసుకోవచ్చు సాల్ట్ కలుపుకొని. పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇట్లా చేస్తాను నేను. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా పిండిలో యాడ్ చేసుకుని సరిపోతుంది. కొంచెం మగ్గినంత వరకు వేయించుకున్న తర్వాత కొత్తిమీర అయితే పక్కా యాడ్ చేయండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పొంగనాల్లో. వేసిన తర్వాతకి ఒక 2 minutes అయితే మగ్గిపోతుంది. అయినా దోశ బ్యాటర్ ఇలా వేసుకొని మనము పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఉండదు. ఇంకా ఒక ప్రాసెస్ కూడా ఉండదు క్లీన్ చేసుకోవడానికి. అదే మనం ఇడ్లీ, దోశ అయితే ఎప్పుడు ఇంకా స్టవ్ దగ్గర ఉండి వేస్తూ ఉండాలి కాబట్టి ఈ పొంగనాలు అయితే చాలా బెటరు. టైం లేస్ ఉన్నప్పుడు చేయండి, మీకు కూడా టైం సేవ్ అయిపోతుంది. నేనైతే ఇట్లనే చేస్తున్నాను. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బ్రష్ చేసుకోపో. పిండి బాగా ఉలిసిపోయిందండి. ఎక్కువ నేను 4 కప్పుల రైస్కి 1 కప్పు మినపప్పు వేసాను. మెంతులు ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. మనకైతే కలర్ మంచిగా వస్తుంది. ముందు వేయించుకున్నది ఇందులో పిండిలు కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని పొంగనాల ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్తో దూర్చిన తర్వాత ఆయిల్ వేసి మనం ఇట్లా పోసి ప్యాన్ పైన లిడ్ పెట్టేసుకుంటే ఒక 5 minutesలో అయిపోతుందండి. ఇట్లా నేనైతే 3 సార్లు వేసుకున్నాను. లంచ్కి అయితే క్యారెట్ తురుము ఫ్రై చేసినాను. అది చూపించలేకపోయాను, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా లంచ్కి అది స్నాక్స్కి అయితే బిస్కెట్స్ పంపించినట్టు. వాళ్ళ స్కూల్లో రూల్స్ ఏంటంటే బిస్కెట్స్ ఓన్లీ ఫ్రూట్స్ అలో, మిక్చర్ ఇట్లాంటివి ఆయిల్ ఫుడ్స్ నాట్ అలో. ఇంకా రూల్స్ ఉన్నాయి వాళ్ళ స్కూల్లో. కొత్తగా ఉంది కాబట్టి కొత్త స్కూల్కి వెళ్తున్నావు కదా అని ఫీలింగ్స్ ఎట్లున్నాయి చెప్పు. అంటే భయం అవుతుందా, ఎట్లా అవుతుంది నీకు? హ్యాపీగా ఉందా? భయం అయితే లేదా? కొత్త స్కూలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్ అయితే లేదా? వెళ్తున్నావు ఒక కొత్త స్కూల్, నీకు ఎట్లా అనిపిస్తుంది? భయం అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందా? చెప్పు. భయం అవుతుంది. మీ నాన్నమ్మతో చెప్పినావు కదా నాకు భయం అవుతుంది అని ఏడ్చినావు. బిట్టేమో నైట్ వాళ్ళ నాన్నమ్మతో చెప్పింది, ఇప్పుడు నాతో చెప్పట్లేదు. స్కూల్స్ బస్సు అయితే చాలా ఉన్నాయి. శ్లోక, దిల్సునర్ పబ్లిక్ స్కూళ్ళు, ఇంకా దిల్లై పబ్లిక్ హై స్కూలు అని చాలా ఉన్నాయి. కాబట్టి ఇంటికాడ ఒక దగ్గరనే ఆడుకుంటావా? ఏడుస్తావా? అల్లరి చేస్తావా? నువ్వు పోతావా స్కూల్కి? బస్ ఎక్కియాలా? పోతావా? లాస్ట్కి వీళ్ళ స్కూల్ బస్ అయితే వచ్చేసింది. శ్రీ వంశీధర్ హై స్కూల్ అనేసి. మా పిల్లలే ఫస్ట్. వాడైతే ఎంకిలికి మళ్ళీ చూస్తున్నాడు. నాకైతే మస్తు బాగా అనిపించింది వాడు వెళ్తుంటే.
మా మిన్ను తల్లి అయితే మంచిగానే పోతుంది. లాస్ట్కి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతకి మేము కూడా టిఫిన్ చేసినాము. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి.